నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఆగుబిడ్డ, కంగారు పడి ఈ తప్పు మాత్రం అస్సలు చేయకు. గెలుపుకి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి తల్లి అని చెప్పి ఒక గొప్ప సందేశంతో మన ముందుకొచ్చారండి. నిజంగా ఈ సందేశం ఎవరైతే చూసారో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటా బాబా ఇలా చెప్పారు, ఏమంటున్నారు, మనకి ఏం చెప్పబోతున్నారు, మనల్ని ఏ తప్పు చేయొద్దంటున్నారు అని వినాలన్న యాంగ్జైటీ అనేది ఉంటుందండి. అదేంటో ఈరోజు తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా బాబా అన్నట్టుగా అండి, తల్లి ఒక్క నిమిషం ఆగు, నువ్వు కంగారపడి ఈ తప్పు అస్సలు చేయకు అని అంటున్నారు అనంటే దేనికోసం చెబుతున్నారు అనేది కూడా తెలుసుకుందామండి. నిజంగా అండి, మనకి ఏదైనా సరే ఒక మూడౌట్లో ఉన్నాము, లేదంటే కనుక ఒక డిప్రెషన్లో ఉన్నాము, మనం అనుకున్న పనులు అనుకున్న టైంకి జరగడం లేదు, బిజినెస్లో లాస్ అనేది వచ్చింది అని అనుకున్నప్పుడు మనం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకుంటాం, ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇది ఇంకా నా వల్ల కాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. ఆ టైంకి అది మనకు కరెక్ట్గా అనిపిస్తుందండి. అది కరెక్టా కాదా అనేది కూడా మనకు తెలియదు. కానీ మనం ఇలా చేస్తేనే మనకు దారి అనేది కనిపిస్తుంది. వేరే దారి లేదు అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసేసుకుంటాం. ఆ నిర్ణయం అనేది మన గెలుపుకి ఆటంకంగా ఉంటుందని, ఒక్క అడుగు దూరంలో ఉన్న గెలుపును కూడా మనం దూరం చేసుకోబోతున్నామని, ఆగిపోయిన పనులన్నీ పూర్తయ్యే సమయంలో మనకు రాబోయే అదృష్టాన్ని మనం దూరం చేసుకుంటున్నాము అని బాబా ఈరోజు మనకి ఒక కథ చెప్పడానికి మనం ముందుకొచ్చారండి. ఇది కథ అనే కంటే నిజంగా జరిగిన ఒక విషయం అండి. ఏంటి అనంటే, ఒక ఆవిడండి తనకి ఎప్పటి నుంచో కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక భూమి కొనాలి అని చెప్పి తనకి ఒక కోరిక అండి. అంటే అద్దింట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అండి. ఇంకా మిగతా వాళ్ళకి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం తనకి రాబోయే ఒక గెలుపుని ఎలా తన చేతులారా ఆపు చేసేసింది, ఆగిపోయి తన నిర్ణయాన్ని వెనుకడికి వేయటం వల్ల తనకి ఎలాంటి ఒక విషయం జరిగింది అనేది బాబా చెప్పబోతున్నారండి. ఒకసారి ఇట్లాగే తనకి ఒక ల్యాండ్ కొనాలి అని చెప్పి నిర్ణయించుకున్నారండి. కష్టపడి ఎలాగైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇది తీసుకోండి, ఇది బాగుంటుంది, మీరు చక్కగా మీరు కొనాలని అనుకుంటున్నారు కదా అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. ఆ టైంలో చాలా కష్టాల్లో ఉన్నాము, ఇప్పుడు మేము ఎలా కొనాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి సరే మళ్ళీ వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. సరే ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు, చాలా తక్కువ రేటుకి వస్తుంది, తీసుకో అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేశారండి. నిజంగా వాళ్ళు అలా చెప్పినప్పుడు తనకి తీసుకోవాలని మనసులో ఆ మనీ అనేది ఎలా రెడీ చేయాలి అన్న ఆలోచన అనేది తనకుందండి. వాళ్ళ హస్బెండ్తో చెప్పింది, ఏమండి ఇలాగా భూమి అమ్మకానికి వచ్చిందంట, మనం ఇల్లు కట్టుకుందామండి, చిన్న ఇల్లు అయినా సరే మన సొంత ఇంట్లో ఉందాము, ఈ అద్దెంటి బాధపడలేము అని చెప్పి ఒక రిస్క్ తీసుకొని తన భర్తని ఒప్పించి నిజంగా చోటు కొనడానికి తనకి వాళ్ళ అమ్మగారు పెట్టిన బంగారం నగలు, తనకి ఉన్న ఒక సోర్స్ ఏదైతే ఉందో అది తను సేల్స్ చేసైనా సరే ఆ చోటు కొందామని అనుకుందండి. కాకపోతే తనకి ఏంటి అని అంటే కొంత భయం అనేది కూడా ఉంది. ఏంటి, ఇంత కష్టపడి మనం తీసుకుంటున్నాం కదా, ఆ భూమి అనేది కరెక్ట్గా ఉంటుందా, పేపర్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయా, వాళ్ళు మనల్ని ఏమైనా మోసం చేస్తారా, ఒకవేళ మోసపోతే ఎట్లాగా ఏంటి అని తనకు ఒక భయం అండి. ఒకరోజు ఏమైంది అని అంటే, ఇట్లాగా తను ఒక పాజిటివ్ నిర్ణయంలో తీసుకొని ముందుకు వెళ్ళడానికని ఆలోచించకుండా రెడీగా ఉన్నారండి భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఒకసారి వాళ్ళు కొంచెం బాగుంటే ఇలా చోటు కొనాలి అని అనుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఒక అతను వచ్చి తన దగ్గరికి, అమ్మ ఆ చోటు అంత మంచిది కాదమ్మా, వాళ్ళు కరెక్ట్గా ఉంటారని చెప్పలేము, పేపర్స్ కూడా సరిగ్గా లేవన్నారు, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోండి, లాయర్ని అడ్వకేట్ని చూడండి, లాయర్ని కలవండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకు ఒక భయం అనేది పట్టుకుందండి. అయ్యో ఏంటి ఇలా అంటున్నారే, తక్కువ రేట్ అని కూడా అంటున్నారు, ఒకవేళ మనం తీసుకుంటే ఏదైనా మనల్ని మోసం చేస్తారేమో, డబ్బులు తీసుకున్న తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఒక దాని గురించి 10 ఆలోచనలు వస్తాయండి. ఎవరికైనా సరే మనం అందరము ఆలోచిస్తూ ఉంటాం అలాగే తను కూడా ఆలోచించిందండి. ఆలోచించిన తర్వాత తన భయమేసి ఇంకా వాళ్ళకి వద్దని చెప్పేసిందండి. ఈ చోటు ఇంకా మా వల్ల కాదండి, మా దగ్గర మనీ లేదు, ఎందుకంటే తనకి భయం, ఒకవేళ మోసపోతామేమో, తీసుకుంటే మనకి ఏదైనా లాస్ అయిపోతుందేమో అనే భయం వల్ల తను వెనకడిగా వేసి ఆ చోటుని వద్దని చెప్పేసిందండి. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి సేల్స్ చేసేసుకున్నారు.
కానీ అది 2-3 సంవత్సరాల లోపే అండి, ఖచ్చితంగా అండి 3.5 సంవత్సరాలండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3.5 సంవత్సరాల్లోనే ఆ చోటు కొన్నవాళ్ళు తనకు కనిపించారండి. కనిపించి వాళ్ళిద్దరు ఇంతకుముందు కూడా నైబర్స్గా ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు అనమాట. ఇలాగా పక్కన ఇక్కడ చోటు తీసుకున్నామమ్మా, ఒక అతను మూలంగా రేటు తక్కువకి వచ్చింది, ఇలా తీసుకోమన్నారు, తీసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేటు కంటే ఇప్పుడు రేట్ అండి నిజంగా 3 పెరిగిందండి. వాళ్ళు కనుక అప్పుడు తీసుకొని ఉంటే ఆ చోటు అనేది తను ఒక భయం వల్ల ఆగిపోయిందే కానీ, మనకి ఏదైనా ఒక కరెక్ట్గా అనిపించినప్పుడు ఆ పని మనం కంప్లీట్ చేయాలి. కానీ ఎవరో ఏదో చెప్పారని భయపడిపోయి మనం అడ్వకేట్ని చూడొచ్చు, లాయర్ని చూపించుకోవచ్చు, పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్న తర్వాత కూడా ఆ భయం అనేది తనకి పోలేదన్నమాట. ఇంకా ఆవిడని కలిసిన తర్వాత 3 రెట్లు 3 వచ్చేసి ఆ ల్యాండ్ వచ్చేసి అంత లాభం అండి. దాని మీద అంత 3.5 సంవత్సరాల్లోనే అంత లాభం వచ్చింది. అయ్యో మనం కొనుంటే బాగుండేదేమోనండి, ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మనం చాలా తప్పు చేశాం కదా అని. నిజంగా అండి మన కర్మఫలాలు అనేవి ఎప్పుడు ముగుస్తాయి, ఏ క్షణంలో మనకి మంచి జరగబోతుందని మనకు తెలియదు. ఎంతో కష్టపడుతూ ఉన్నారు, చోటు కొనుక్కోవాలి, అద్దెళ్లలో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అని చెప్పేసి మనకు ఒక మంచి అవకాశం అనేది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. అలాంటిది తన కర్మఫలాలు ఆ రోజు ముగిసి తను గనక చోటు కొని ఉంటే ఈరోజు అండి నిజంగా వాళ్ళ పిల్లల కోసం కానీ తన కోసం కానీ నిజంగా ఒక మంచి ప్రాపర్టీని తను చేర్చిపెట్టి ఉండేదండి. అందువల్ల ఎప్పుడు కూడా మన మనసుకి కరెక్ట్గా అనిపించి ఉంటే, మనకి మన వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, హస్బెండ్ కానీ ఎవరైనా సపోర్ట్ ఉండి మనకి ధైర్యంగా ముందుకు వెళుతున్నామని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం అనేది అస్సలు లేదండి. అందువల్ల ముందు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇన్ని రోజులు కూడా ఆలోచిస్తున్నావు, కొంచెం రిస్క్ తీసుకున్నామని అనుకుంటున్నారు, కానీ ఆగిపోయిన పనులన్నీ పూర్తయ్యే సమయము, కర్మఫలాలనే ముగిసే సమయం, మంచి జరిగే సమయాన్ని ఇలా జరిగింది. ఎందువల్ల? నీ భయం వల్ల, నువ్వు పక్క వాళ్ళ మాటలు వినడం వల్ల. అందువల్ల బాబా ఇప్పుడు ఈరోజు ఈ ఎగ్జాంపుల్ మన ముందుకు తీసుకొచ్చారు అని అంటే అండి, ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారండి. వీళ్ళకి ఈ ల్యాండ్ విషయం అయితే మరికొందరికి పెళ్లి విషయం కావచ్చు, మరికొందరికి ఇంకొక విషయం కావచ్చు. అలాంటి విషయంలో హస్బెండ్ సరిలేదని తన పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా సూసైడ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఖచ్చితమైన నిర్ణయం అనేది తీసేసుకుంటాం, మనకి ముందు వెనక ఆలోచించాం అసలు. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఒక్క 5 నిమిషాల పాటు ఆగి మనం ఈ వీడియో కనుక మీరు వినగలిగితే ఖచ్చితంగా ఒక అరగంట తర్వాత, ఒక గంట తర్వాత ఆ విషయాన్ని ఆలోచించి చూస్తే ఏంటి ఇంత సిల్లీగా మనం ఆలోచించామే అని చెప్పి అనిపిస్తుందండి. ఒక ఆవిడ నాకు అలాగే మెసేజ్ పెట్టారనమాట. బాబా పంపించిన సందేశాన్ని విని నేను ఆగిపోయానక్క, లేదంటే నా పిల్లలు ఈరోజు అనాథలైపోయి ఉండేవారు అని. అలాగా తొందరపడి నిర్ణయాలు తీసుకుని మన ఉన్న పరిస్థితి అలా అయి ఉండొచ్చండి. కానీ బాబా అలాంటి క్షణం నుంచి కూడా మనల్ని బయటకు లాగే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల రాబోయే మంచి అవకాశాలని ఒక భయం వల్ల, మిగతా వాళ్ళ మాటల వల్ల నువ్వు వెనకడిగా వేయాల్సిన అవసరం లేదు, ఈ తప్పు అస్సలు చేయొద్దు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.